ఎవరని అడుగుతున్నానుగా. అరే, ఎక్కడ మాయమైపోయాడు? హీరా, హీరా, ఈ లైట్ ఎలా పోయిందో చూడు ఒకసారి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి ప్రశ్న? ఏం మీకు తెలియట్లేదా? నా తమ్ముడు ఆర్యన్ చనిపోయాడు. అంతా కనపడుతుంది. అది కాకుండా మీరు ఎంత తొందరగా ఆర్యన్కి కార్యాలు చేస్తారు? మీరెవరు? నా పేరు శిషీర్. సరే, మీరెవరు? మా చోటుకొచ్చి మమ్మల్ని మీరు బెదిరిస్తున్నారు. సిఐడి ఆర్యన్ని హత్య చేశారు. సిఐడియా? మీరేదో అపార్థం చేసుకున్నట్టు అనిపిస్తోంది. నా పేరు మీనాక్షి దేవి, ఈ ఇంటి యజమానురాల్ని. ఇక్కడ ఎవరి మర్డర్ జరగలేదు. కానీ ఒక్క నిమిషం, మీరు వేరే ప్రశ్నలు అడిగేలోపు నేను మీకు వివరంగా చెప్తాను. అది కూడా ఈ టైంలో మా ఇంట్లో నిలబడి ఉన్నారు, దట్టు అన్ఇన్వైటెడ్. అదేంటంటే పిలవకుండా మేము ఇక్కడికి రాలేదు. మాకు కాల్ వచ్చింది, ఆర్యన్ హత్య చేయబడ్డాడని చెప్పారు. వాట్ నాన్ సెన్స్! ఎవరు ఫోన్ చేసింది? ఎవరో హీరా అనే పేర్లో. హీరానా? ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చింది? నేను వద్దని చెప్పినా కూడా వీళ్ళకి ఎలా చెప్పావు నువ్వు? అసలు ఏమైంది మీనాక్షిదేవి? హంతకుడు మనకి దొరకకూడదని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ వేరేమని అనుకుంటున్నారా? అది కాకుండా హంతకుడు మీ తరపుడని భయమా? వాడు ఈ హత్యని చేసుంటాడని అనుకుంటున్నారా? ఏదైనా దాస్తున్నారా? నా కుటుంబాన్ని చూసి దారుణంగా మాట్లాడడం నేను సహించలేకపోతున్నాను. మరి సిఐడిని పిలవకపోవడానికి ఏమిటి కారణం? దానికి కారణం ఉంది. ఈ సమయంలో నా కొడుకుని ఆర్యన్ని ఎవరు చంపారని చెప్పినా కూడా అవన్నీ మీరు చెవికి వేసుకోరు, వాడిని పట్టుకునేది కూడా ఉండదు. ఇలా చూడండి మీనాక్షి గారు, ఈ లోకంలో దొరకని హంతకుడు అనేది లేదు. వాడెవడైనా మేము పట్టుకుంటాం. మీరు పేరు మాత్రం చెప్పండి. దానికి పేరే లేదు కదా. నా కొడుకు హత్యని ఒక పాము ఆత్మ చేసింది. ఏంటి? ఏంటి? పాము యొక్క ఆత్మనా? అవును. ఆ పాము చనిపోయిన తర్వాత నా కొడుకుని పగ తీర్చుకోవడం కోసం వచ్చింది, దెయ్యంగా మారి. నేను చెప్పే దాంట్లో మీకు నమ్మకం లేకపోతే మీరే చూడండి. నా కొడుకు మెడ మీద పాము కరిచినట్టు గాయం ఉంది. ఇలా చూడండి మేడం. మీనాక్షి దేవి. అలాగే మీనాక్షి దేవి గారు, సిఐడి ఆధారం, సాక్షులు, తర్వాత ఆధారాలనే నమ్ముతారు. ఈ భూత పిశాచాల కథలు నమ్మరు. సార్, అదేంటంటే మేము ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టేటప్పుడు పాము పుట్ట ఉండింది. ఆర్యన్ దాని గురించి ఆలోచించకుండా దాన్ని కాల్చేశాడు. సార్, అన్ని పావులు చనిపోయాయి, ఇప్పుడు మళ్ళీ వచ్చాయి సార్. భూతంగా వచ్చాయి, పగ తీర్చుకుంటున్నాయి. భూతం? సరిగాని మీరు? సార్, ఈవిడ మా వైఫ్ నైనా. నేను ఆర్యన్ ఆ దయ్యాన్ని కళ్ళారా చూసాం. చివరిగా నా భర్తని ఆ దయ్యం చంపేసింది. నేను ఒక మంత్రాలు పూజలు కూడా చేసుకునేదాన్ని, ఇంటిని క్లీన్ చేయమని కూడా చెప్పాను. కానీ వాళ్ళు కూడా ఆ చెడ్డ ఆత్మని పంపించలేకపోయారు. పని వాళ్ళందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. కానీ హీరా మాత్రమే ఉన్నారు, మా నిజాయితీైన పనివాళ్ళు. హీరా, కొంచెం మీరు వివరంగా చెప్పండి. ఆర్యన్ హత్య చేయబడ్డా? మీరు ఈ పాము కొరికిన విషం అది ఇది నమ్మరా? అవును సార్,
నేను ఇలాంటి పాములు కథ నమ్మను. ఈ ఇంటి ఉప్పు తిని నేను పెరిగాను సార్, అందువల్ల ఆగలేకపోయాను. మీకు ఫోన్ చేస్తాను. నిజమైన దొంగని పట్టుకోవాలి. చాలా సంతోషం. ఈ ఇంట్లో సెన్సిబుల్గా మాట్లాడడానికి కనీసం 2 ఉన్నారు. ఏం మాట్లాడి తీర్చారు? మేం మాట్లాడేది మీకు ఇన్సెన్సిబుల్గా తెలిస్తే, వీళ్ళు మాట్లాడేది కూడా సెన్సిబుల్గా తెలిస్తే, అయితే మీరు చెప్పండి, ఆర్య మేడం మీద పాము కరిచినట్టు గుర్తు ఎలా వచ్చింది? ఆ గుర్తు ఎందుకు వచ్చిందని కనిపెట్టడానికి ఇక్కడికి వచ్చాం మీనాక్షి దేవి గారు. అందరూ కరెక్ట్గా వినండి. మా ఎంక్వైరీ ఫినిష్ అవ్వనంత వరకు మేము మీ అందరినీ సందేహపడతాం. ఆర్యన్ని ఎక్కడ పాము కొరికిందో ఆ ప్లేస్ని మేము చూడాలి. సార్ వాడికి నైట్ స్విమ్మింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆర్యన్ రాత్రి ఇక్కడికి స్విమ్మింగ్ కోసం వచ్చాడా? కానీ వాడు చనిపోయినట్టు మీకు ఉదయమే తెలిసిందే. ఏమిటి తప్పదాగున్నారా? మేము హాస్పిటల్ ఓపెనింగ్ కోసం ఢిల్లీకి వెళ్ళాము. ఉదయాన్నే తిరిగి వచ్చాము. ఒక మీటింగ్ ఉండడం వల్ల వాడు మాతో పాటు రాలేకపోయాడు. అదేంటంటే ఇక్కడ ఆర్యన్ ఒంటరిగా ఉన్నాడు. హీరా ఫిని ఇంట్లో ఉన్నారు కదా? అవును సార్. ఆర్యన్ నన్ను 10 గంటలకి ఇంటికి వెళ్ళమన్నారు. బంగ్లా వెనకున్న నా గదికి పడుకోవడానికి వెళ్ళిపోయాను. బంగ్లాకి అటువైపా? అవును సార్. అయితే స్విమ్మింగ్ పూల్లో ఉన్న ఆర్యన్ ఇక్కడి నుంచి గట్టిగా అరిచి పిలిచినా కూడా మీకు వినిపించేది కాదు. అరే హీరా, లైట్ ఏమైందో చూడు ఒకసారి. అది సరే హీరా, ఆర్యన్ని మీరు పొద్దున్న ఎప్పుడు చూశారు? ఉదయం 6 గంటలకి టీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూశాను. అది సరే, మీరందరూ కూడా ఏ హాస్పిటల్ ఇనాగ్రేషన్ కోసం ఢిల్లీ సార్ వెళ్ళారు? మాకని సొంతంగా హాస్పిటల్ ఉంది. మా నాన్న అందులో డాక్టర్గా ఉన్నారు. అతను మాత్రం కాదు, నా బ్రదర్ కూడా. అంతెందుకు, నా వైఫ్ కూడా డాక్టరే. నా కొడుకు సచిన్, ఆర్యన్ అమ్మాయి వినిత ఇద్దరూ కలిసి మెడికల్ చదువుతున్నారు. బాస్టన్లో ఉన్నారు. అమేజింగ్. నిజంగానే చెప్తున్నారు. ఇంట్లో ఉన్నవాళ్ళు డాక్టర్స్ అయినా కానీ ఎంత మూఢనమ్మకమా? సార్, చెప్పు అభిజిత్. సార్ ఇక్కడ చూడండి, పాము పుట్టుంది. పాము ఉండటానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే సాధారణంగా పాము చీమల పుట్ట ఎక్కడున్నా సరే అది అక్కడికే వెళ్ళి ఉంటుంది. ఒకవేళ ఆర్యన్ని పామే కాటేసి ఉంటుందా? ఎందుకంటే పాము ఆత్మలని చెప్తున్నారు కదా. ఖచ్చితంగా ఉంటుంది అభిజిత్. సార్, ఆర్యన్ని స్విమ్మింగ్ పూల్లో పాము కాటేసింది. మరి ఆ పాము లెగ్ వెయిన్స్, సలైవా, తర్వాత విషం, ఇవన్నీ ఆ స్విమ్మింగ్ పూల్ వాటర్లో ఉండాలి కదా. ఒక పని చేద్దాం, అదే స్విమ్మింగ్ పూల్ వాటర్ని శాంపిల్కి తీసుకుందాం. ఫారెన్సిక్ పంపించండి. సోలంకి ఎంతసేపు నుంచి మేము ఇక్కడ ఉన్నాం? నువ్వెందుకనయ్యా నోరే తెరవట్లేదు? తెరిచి ఏం చెప్పాలి? ఈ కేసు చాలా పెద్ద కన్ఫ్యూషన్గా ఉంది. నేను అసలు ఏమి చెప్పలేకపోతున్నాను. ఓ పని చేయండి, మీరు ఒక 15 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి నా బుర్రకి విశ్రాంతి తీసుకుంటాను. మేమేంటి ఆడుకుంటానికి వచ్చామే ఏంటి? ఏంటి? నేను అలా చెప్పలేదు. మరి ఏంటయ్యా? అరే ఏంటయ్యా మీరు? సరే వదలండి బాస్. నాకెంత తెలిసిందో అది నేను మీకు చెప్పేస్తాను. కానీ ప్లీజ్ దయచేసి నన్ను ప్రశ్నలు అడగద్దు. ఇలా చూడండి, స్విమ్మింగ్ పూల్లో ఉన్న నీళ్ల శాంపుల్ ఉంది కదా, అందులో పాము గురించి తెలుసుకునే మా దగ్గర ఒక్క విషయం కూడా లేదు. అందులో ఏమీ లేదు. పాము స్కిన్ ట్రేసెస్ కూడా లేవు. అందులో విషం కూడా లేదు. నీళ్ళల్లో పాము DNA కూడా లేదు. ఇంకా నన్ను ఏం చెప్పమంటారు? ఇందులో కన్ఫ్యూషన్ ఏంటి? మేటర్ అంతా క్లియర్గానే ఉంది సార్. స్విమ్మింగ్ పూల్లోకి పాము ఏమీ రాలేదు. అతన్ని హత్య చేశారు. ఇందులో కన్ఫ్యూషన్ ఏంటి? అంత కూడా ఇటువంటి డ్రామా అంతా చేశాడు. అదేంటంటే ఆర్యన్ చంపినందుకు పామే కారణం అని చెప్తున్నాడు. భలే అద్భుతం. ఇప్పుడు ఈ సాలంకి అవసరం లేదు కదా. ఇలా చూడండి, ఈ మ్యాటర్ ఎంత స్ట్రైట్ గా ఉండుంటే నా బుర్రను ఉపయోగించాల్సిన అవసరం లేదు. పాము కాటేసి వాడు చనిపోయాడని వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పింది మన నమ్మకపోయినా సరే, వీడి మెడ మీద పాము కాటేసిన గుర్తు కూడా ఉంది. ఇది ఒరిజినలే. పామే పొడిచింది. వీడి ఒంట్లో పాకిన విషం కూడా పాముదే. కోబ్రా విషం అయ్యా. కానీ స్విమ్మింగ్ పూల్లో పాము రాలేదని మీరే కదా చెప్తున్నారు. ఆర్యన్ బాడీలో కోబ్రా విషయం ఎలా వచ్చింది? ఆ విషయం నాకు కన్ఫ్యూషన్ గా ఉంది. మొత్తం కన్ఫ్యూషన్ గా ఉంది. అలా అయితే మీరేం చెప్పడానికి వస్తున్నారు? ఇతను చనిపోయింది పాము ఆత్మ కాటేసా?
స్విమ్మింగ్ పూల్లోకి గాలి గుండా వచ్చింది. నీళ్లు టచ్ చేయకుండా అతన్ని కాటేసింది. గాల్లో ఎగురుకుంటూ వెళ్ళింది. నేను అలా చెప్పానా? లేదు, నీ నేను- దగ్గర నేను అలా చెప్పానా? అది నీ ఆలోచన, నీ మాటలు అవి. అసలుకి ఇప్పుడు నీకు ఏమైంది? అరే నాకేం కాలేదయ్యా, నా బుర్ర పాడైపోయింది. సరే ఒరే, డాక్టర్ గారు, ఇంతకీ కూర్చోరా. మీరు ఏం చెప్తున్నారో? దయా, నేను ఏం చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అందుకే చెప్తున్నాను, నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడగొద్దు, నేను చెప్పేది మాత్రం వినండి. సరే సోలంకి, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఇన్వెస్టిగేషన్లో ఏదో ఒకటి మిస్ చేసావని నీకు అనిపించట్లేదా? నువ్వు ఏదో మిస్ చేసావు, అది నువ్వు వెతకట్లేదు కదయ్యా. మరి అలాంటప్పుడు 2 రిజల్ట్ ఎలా వస్తాయి? అరే నేను అదే చెప్తున్నానయ్యా, 2 రిజల్ట్ రాకూడదు, అదే వచ్చింది. బాస్, పాము నిజమైన విషం ఉంది కదా, దాంతో వీడి ఒంట్లో ఉన్న విషం ఉంది చూడండి, దాన్ని రెండింటినీ కంపేర్ చేసి చూశాను. అందులో ఒక ఆశ్చర్యమైన విషయం దొరికింది. రండి చూపిస్తాను, రండి. ఇలా చూడండి, ఆర్యన్ ఒంట్లో ఏ విషమైతే ఉందో అది ఏం చెప్తుందంటే అదే మొదటిగా ఆక్సిజన్ కాంటాక్ట్ లో వచ్చింది. యాక్చువల్లీ అలా జరగకూడదు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ పాము విషయం తిన్నగా మనిషి బాడీలోకి రావాలి, ఆక్సిజన్ కాంటాక్ట్లోకి రాదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అదేంటంటే ఆర్యన్ మరణం పాము కాటు వల్ల జరగలేదు, వేరే ఎవరూ హత్య చేయలేదు. అలాంటప్పుడు ఈ ఆర్యన్ ఎలా చచ్చాడు? నానా నాన్న, అది మిగిలిన పనిని మనం రేపు కంప్లీట్ చేద్దాం. నేను వెళ్ళి మిగతా రూమ్స్ని లాక్ చేసి వస్తా. అప్పటిలోపు మీరు దీన్ని లాక్ చేయండి. సరే బాబు. ఇదేంటి ఎక్స్రే? ఇంపాసిబుల్. ఇది మనిషి యొక్క పంటి ఎక్స్రే, కానీ పన్ను పావుది. అరే ఏమైంది? ఉండండి సార్, చూసొస్తాను. అరే ఏంటి ఆ శబ్దం? అది సార్, ఏంటి? ఈయన కాలు మీద పాము కట్టేసిన గుర్తులున్నాయి. మళ్ళీ పాము కాట? సార్ మీరేం చెప్పారు? పావా? అవును, పామే. ఎందుకు, ఏమైంది? సార్ లైటు వేయకముందు మేమీ ఎక్స్రేని చూస్తూ ఉన్నాం. ఎక్స్రేని చూస్తుంటే మనిషి పళ్ళతో పాటు లోపల పాము పళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అభిజిత్, ఇది పాము అయి ఉంటే అదేమన్నా 20 ఫ్లోర్లు ఎక్కి పైకొచ్చి ఉంటుందా? ఎలా సాధ్యం? నేను చెప్పాను కదా, ఇది పాము ఆత్మని. అసలు నేను చెప్పేది మీ సేడి వాళ్ళు అసలు వింటే కదా. సార్, ఈ ఎక్స్రే డూప్లికేట్ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ ప్లాస్టిక్ పళ్ళు అయ్యి ఉండొచ్చు. మీ నాన్న క్యాబిన్లో ఒంటరిగా ఉన్నారా? శబ్దం వినిపించిందా? అవును సార్. వేరే ఎవరైనా రూమ్లో నుంచి బయటికి రావడం చూసావా? లేదు సార్. అలా అయితే హంతకుడు వేరే దారిలోంచి బయటికి వెళ్ళి ఉంటాడు. కానీ సార్, బయటికి వెళ్ళటానికి ఒకే ఒక్క దారి మాత్రం ఉంది. అదెలా లేకుండా ఉంటుంది? ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది. అదే దొంగ దారి. సార్, చెప్పుదయ్యా. ఇది చూడండి, గోడకి చిల్లుంది. హంతకుడు రాలేకపోయినా ఇందులోంచి ఈజీగా ఒక పాము వచ్చి ఒకరిని కాటేయగలదు. ఖచ్చితంగా ఈ హోలు వేరే ఎక్కడన్నా వెళ్ళి కనెక్ట్ అవుతుంది కదా. ఈ రూముకి అవతల ఏముంది? సార్, ఈ రూమ్కి అవతల పక్క ఇంకొక రూమ్ ఉంది. పంకజ్, మనకి ఆ సోలంకి ఇచ్చిన స్ప్రే తీసుకురా, స్నేక్ లైన్స్ కోసం. అదేదో కలర్ మారుస్తుందట కదా, స్నేక్ లోపలికి వచ్చుంటే. లేదా? దీన్ని బట్టి ఒకటే తెలుస్తుంది, ఈ రూములోకి ఏ పాము రాలేదు. సార్, పక్క రూమ్ని చెక్ చేసి చూసాం. అక్కడ వేరే ఏ రంధ్రము లేదు. అంటే ఈ రంధ్రం తిన్నగా వెళ్ళి గోడలో ఎండ్ అవుతుంది. ఓ, దాంతోపాటు ఈ రూమ్ నుంచి బయటికి ఎవరు వెళ్ళలేదని రాహుల్, సచిన్ చెప్పారు కదా.
అయితే ఈ హత్యని చేసిందెవరు? ఖచ్చితంగా పాము చేసుండదు. అభిజిత్, నువ్వు ఒక సిన్సియర్ ఆఫీసర్ అని నేను ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ. మీకు చాలా లేటుగా అర్థమైంది కదా. కానీ ఈసారి మీ జడ్జిమెంట్ చాలా తప్పుగా ఉంది. నేను అవమానపడ్డానని ఎలా నవ్వుతున్నాడు చూసావా? ఏంటి తప్పుగా ఉందో కొంచెం చెప్పండి. అదేంటంటే ఇప్పుడు వీళ్ళు చనిపోయిన తర్వాత పాము కరిచినందువల్లే తన శరీరం నుంచి పాము విషం దొరికింది. అయినా ఇదెలా సాధ్యం అవుతుంది? క్రైమ్ సీన్లోకి పామే రాలేదు కదా. పాము రాలేదు, మనిషి రాలేదు. ఆయన రూమ్లో ఒంటరిగానే ఉన్నారు. అరిచే శబ్దం వినిపించిందని చెప్పారు. ఆ తర్వాత రూమ్లో నుంచి ఎవరూ బయటికి రాలేదు. సార్, ఈ కేసు దారుణంగా కన్ఫ్యూజ్ గా ఉంది. పాము చేయలేదు, ఒక మనిషి చేయలేదు. అయితే హత్య మీద హత్య ఎవరు చేస్తున్నారు? ఎక్స్రే? క్రైమ్ సీన్లో ఒక ఎక్స్రే దొరికింది కదా, అది ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. చాలా సరిగ్గా చెప్పావు. ఇంకా ఈ ఎక్స్రే సమాధానం చెప్పింది. బ్రదర్, సమాధానం ఏంటంటే ఈ ఎక్స్రే డూప్లికేట్ కాదు, నిజమైంది. సార్, ఇప్పుడు మీరు ఏం చెప్పడానికి వస్తున్నారు? ఇవి మనిషి పళ్ళా లేక? ఈ పన్ను పాము పన్ను. డాక్టర్ గారు, మీరు ఇంతకీ ఏమంటున్నారు? ఈ మనిషి పళ్ళు పాము పళ్ళులా ఉన్నాయంటారా? లేదు, అలా చెప్పట్లేదు. అవును, మీరేమీ చెప్పలేదు, కానీ మీరు ఏం చెప్పినా మా బుర్రకెక్కట్లేదు. సరే, మనం ఇలాగే తీసుకుందాం. ఒక మనిషి ఉన్నాడు, అతని పళ్ళు చూస్తే పాము పళ్ళు లాగా ఉన్నాయి. అప్పుడు అతను రూమ్ నుంచి అక్కడికి వెళ్ళాడు. చిన్న రంధ్రం ఉంది, ఆ రంధ్రం గుండా వెళ్ళాడా ఏంటి? అరే ఏంటయ్యా ఇలా అరుస్తున్నారు? మీరు చెప్పినట్టు నేను చెప్పలే కదా. అయితే ఏదో ఒకటి చెప్పండి. కేసులో ముందుకు వెళ్ళేలా ఏదో ఒక విషయం చెప్పండి. ఇలా చూడండి అయ్యా, నేను నిజం మాత్రమే చెప్పగలను. అందువల్ల నిజం ఏంటంటే ఈ ఎక్స్రేలో ఏ పన్ను అయితే కనిపిస్తుందో అది పాము పన్నే. రియలీ? ఆర్ యూ షూర్? ఓకే, థ్యాంక్ యూ. ఏంటి తారిక, రిపోర్ట్ వచ్చిందా? సార్, సుశాంత్ శరీరంలో ఎలాంటి పాము విషం దొరికిందో అది క్రేట్ స్నేక్. అది ఏంటి? కరేత్ స్నేకా? అండ్ సార్, ఆర్యన్ బాడీలో ఉన్న విషయం అది కోబ్రాది. 2 రకాల పాము వచ్చి కరుస్తుందా? అంటే ఖచ్చితంగా ఈ క్రైమ్ ని ఒక మనిషి చేస్తుంటాడు. కోబ్రా తర్వాత క్రేట్ లాంటి ఒక పాము విషాన్ని ఈజీగా వాడు అరేంజ్ చేయగలుగుతున్నాడు. ఒకే ఒక్క విషయమే నాకు అర్థం కావట్లా. వాడి కనుక ఒక మనిషి ఉంటే మరి ఎలా ఆ బొక్క నుండి బయటికి వెళ్ళి ఉంటాడు? నాకు తెలిసి రహస్యం అంతా అక్కడే దాగుండాలి. ఫ్రెడీ, హాస్పిటల్లో ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళ లిస్టు నాకు కావాలి. అందరి జాతకాలు తీ, ఫోన్ రికార్డ్స్ని కూడా వదలకుండా అన్నీ చెక్ చేయి. అలాగే మొత్తం కుటుంబం జాతకాన్ని తీయాలి. ఎందుకంటే వీళ్ళకు కూడా హత్య చేయడానికి కావలసిన మోటివ్ ఏదైనా ఉండొచ్చు కదా. మొత్తం ఫ్యామిలీ జాతకం ఇక్కడుంది. అందరూ డబ్బున్న వాళ్ళు. 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఊర్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కొంటున్నారు. అప్పుడు డబ్బు మోటివ్ అయి ఉంటుంది. ముందు శత్రుత్వం కూడా కారణమై ఉండొచ్చు సార్. పంకజ్ వాటిని కనిపెట్టడానికే వెళ్ళాడు సార్. సరే, అదే ఈ ఫ్యామిలీలో వాళ్ళకి ఏమన్నా గొడవలు జరిగాయా? సార్, కుటుంబం మొత్తం సంతోషంగా ప్రేమగా ఉంటున్నారు. 2 కోడళ్ళు తప్పించి. ఇన్ఫాక్ట్ వాళ్ళు గొడవ పడింది కూడా లేదు. ఒకరంటే ఒకరు ఇద్దరికి పడదు. అలాగే తర్వాత ఈ ఆయుష్, అదే సచిన్ శిష్యర్ కొడుకు, వాళ్ళ గురించి ఏదైనా? సార్, ఆయుష్ వచ్చి అమెరికాలో హాస్పిటల్ ఓపెన్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. తన బ్రదర్ శిషిర్ ఇంకా ఆర్యన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ సచిన్ కి నాన్న ఆస్తి ఎప్పుడు దొరుకుతుంది? సరే, హత్య జరిగినప్పుడు వీళ్ళ నడవడిక దాని గురించి ఏదైనా చెప్పు. అది ఎంతవరకు నిజం? సార్, ఆర్యన్ హత్య చేయబడేటప్పుడు వీళ్ళు ఢిల్లీలోనే ఉన్నారు. హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఫోటోస్ నేను చూశాను సార్, చెక్ చేశాను వాటిని. అంతేకాకుండా శిషిర్ చనిపోయే సమయంలో మొత్తం అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఈ సచిన్ ఒక్కడే లేడు. అలాగే ఈ పని వాళ్ళు ఫ్యానీ అండ్ హీరా, వాళ్ళిద్దరూ నిజాయితీ పరులు. ఆ ఫ్యామిలీ కోసం 30 ఏళ్లుగా విశ్వాసంగా పనిచేస్తున్నారు. ఫ్రెడీ, ఐ సీ. ఓకే, థ్యాంక్ యూ సార్. స్నేక్ ఎక్స్పర్ట్ మాయిరా, హెర్పటాలజిస్ట్ మాయిరా హాస్పిటల్ నుంచి 5 టైమ్స్ వీళ్ళకి ఫోన్ చేశారు. ఫోను చేశారా? అప్పుడు ఫ్యామిలీలోంచే ఎవరైనా ఫోన్ చేసి ఉండాలి. మహేరాకి విషానికి ఆర్డర్ ఇచ్చుంటారు. జరిగే అవకాశం ఉంది సార్. సార్, పంకజ్ సార్, ఆ వ్యక్తి గురించి అంతా తెలిసింది. ఎవరు? పింటో. ఈ శిషిర్ ఆర్యన్ చావక ముందు వాళ్ళకి గొడవ జరిగింది. ఈ బెండు బిల్డర్స్ కి వడ్డీకి డబ్బిచ్చేవాడు. అవును సార్, ప్రూఫ్ లేకుండా అన్ని తప్పులు చేస్తాడు సార్. అభిజిత్,
ఈ పెంటవుని మన ఆఫీస్కి పిలిపించు. దయా, సార్ నువ్వు పంకజు వెళ్ళి హర్పటాలజిస్ట్ మాయాని కలవండి. అది ఎటువంటి విషయమో కనిపెట్టండి. అలాగే దీన్ని ఆర్డర్ చేసిందెవరో తెలియాలి. సార్ సార్ నేను ఇప్పుడు వెళ్తున్నాను, మీరే మేనేజ్ చేయండి. నేను వస్తాను సార్. ఒక్క నిమిషం కూర్చో. ఒక మ్యాటర్ చెప్పు, నీకెందుకు పాములు చూస్తే అంత భయం? లేదు నేను భయపడడం లేదు. మీరే చూడండి, నా పక్కన కూర్చొనుంది. భయపడడం లేదు. నాకేంటంటే ఒకలాగా శరీరం వణుకొస్తుంది, ఊపిరి కూడా వదలలేకపోతున్నాను. చెప్పండి. చెప్పండి, నేను మీకు ఎలాంటి సాయం చేయాలి? మైరా మేడం, ఎస్, మేము సిఐడి ఆఫీసర్స్. సిఐ. హ్యావ్ ఏ సీట్. అదేమిటంటే ఒక కేసు విషయంగా మేము మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడగాలి. 2 హత్యలు జరిగాయి. ఓ మై గాడ్, కానీ ఇందులో నేను మీకేం సాయపడగలను? 2 months క్రితం ఆర్ఎం హాస్పిటల్ నుంచి మీకు 2 కాల్స్ వచ్చాయి కదా? అవును సార్, వచ్చింది. కానీ అందుకు ఈ కేసుకి సంబంధం ఏంటి? ఇప్పుడు 2 హత్యకు గురయ్యారు కదా, వాళ్ళిద్దరూ ఆర్ఎం హాస్పిటల్కి చెందిన వాళ్ళు. ఓ, ఈ 2 హత్యలో పాము విషయం వల్ల జరిగింది. దాంతోపాటు ఆ హత్య పాము కుట్టడం వల్ల జరగలేదు. ఎవరో ఒకడు హంతకుడికి విషాన్నిచ్చి వాడు దాంతో హత్య చేశాడు. మీరు నన్ను అనుమానిస్తున్నారా? అంటే అంతకుడికి నేను సాయం చేశాను అనుకుంటున్నారా? విషం సప్లై చేసి? అలాగే అనిపిస్తోంది. సరే, ఆ హాస్పిటల్ నుంచి మీకు ఎవరు ఫోన్ చేశారు? శిషిర్ అండ్ ఆర్యన్. శిషిరు, ఆర్యనా? వీళ్ళనే ఎవరో చంపేశారు. సరే, ఎందుకు ఫోన్ చేశారు? వాళ్ళు నాకు కాల్ మాత్రం చేయలేదు, వచ్చి కలిశారు కూడా. వాళ్ళు విషం కోసం రాలేదు, కానీ విషానికి యాంటీడాట్ కోసం వచ్చారు. యాంటీడోటా? విద్యాసం ఒక కథ కూడా చెప్పారు. ఏదో చెప్పారు. పాము ఆత్మ వాళ్ళని పగ తీర్చుకోవాలనుకుంటుందట, అందువల్ల ఆ విషానికి మందు అవసరమట. తర్వాత ఇలాంటి కథని నేను నమ్మను అని చెప్పాను. సరే, యాంటీడోట్ ని ఇచ్చారా లేదా? యాంటీడోట్ ఎలా ఇస్తానో? వాళ్ళు అడిగే యాంటీడోట్ ఎలా ఉండాలంటే అన్ని పాముల విషాన్ని ఇది అదుపులో పెట్టేలా ఉండాలట. అలాంటి యాంటీడోట్స్ ఏమీ లేవు. వేరే వేరే విషయానికి వేరే వేరే యాంటీడోట్స్ ఉంటాయి. బొట్టి చేతులతోనే ఇక్కడి నుంచి వెళ్ళారా? అవును, అండ్ ఐఎమ్ సారీ, మీరు ఉత్త చేతులతోనే వెళ్తారు. బికాస్ నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. మేడం, జస్ట్ ఫర్ మై జనరల్ నాలెడ్జ్, ఎవరినైనా పాము కరిచిందంటే వాడు ఏం చెయ్యాలి? ఎవరినైనా పాము ఘాటేసిందంటే వాళ్ళు అస్సలు ఏమాత్రం భయపడకూడదు. డాక్టర్ని పిలవాలి. కానీ డాక్టర్ కోసం వెయిట్ చేయడం కంటే ఏ పార్ట్ లో పాము మిమ్మల్ని ఘాటేసిందో దాన్ని కంప్రెస్ చేయాలి, దేంతోనైనా కట్టాలి. ఎందుకంటే ఆ విషం రక్తం వాళ్ళ హార్ట్ దాకా వెళ్ళకూడదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్దామా సార్? పద, ఏసీపీ గారి దగ్గరికి బెంటో గురించి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అవును సార్, ఇదంతా నిజమే. శిష్యన్ ఇంకా ఆర్యల మధ్య గొడవ జరిగింది. కానీ మీరు నిందమప్పుడు అన్యాయం సార్. నేను హత్య చేయలేదు. అప్పుడు హత్య చేసిందెవరు? అది నాకు తెలియదు సార్. ఈ హత్య గురించి మాట్లాడుతున్నారే, వాళ్ళని చంపాలని ఒక్కసారి డిసైడ్ అయితే ఈ పాముల గేమ్ అది ఇది నేను ఆడను సార్. గన్ను తీసి కాల్చి చంపేస్తాను. సార్, మీకు బాగా తెలుసు చట్టానికి నేను ఎప్పుడూ విలువిస్తానని. నువ్వెంతగా గౌరవిస్తున్నావో మాకు తెలుసు. వాళ్ళిద్దరి దగ్గర నువ్వు ఎందుకు గొడవ పెట్టుకున్నావో చెప్పు. గోవాలో ఉన్న వాళ్ళ ల్యాండ్ని నేను కొన్నాను. ప్రాపర్టీ పేపర్స్ మీద వాళ్ళు సంతకం కూడా చేశారు. సరే, ఉన్నట్టుండి మనసు మారిపోయిందా? నన్నే ఫ్రాడ్ అంటారా? అంతేకాదు, పేపర్ మీద సంతకం పెట్టలేదని చెప్పారు. మీరిప్పుడు నన్ను నమ్మాలని ఆ ప్రాపర్టీ పేపర్స్ కూడా తీసుకొచ్చాను సార్. చూడండి, చూసి చెక్ చేసుకోండి. ఇలా చూడండి ఏసీపీ గారు, నేను కూడా తప్పుడు పనులు చేస్తాను, కానీ నేను చేసేది ఇక్కడ అందరూ చేస్తారు. ప్లీజ్ దయచేసి నన్ను నమ్మండి. ఈ డీల్ని నేను పూర్తి చేశాను. కావాలంటే వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్ని చెక్ చేసుకోండి. నేను 15 కోట్లు వైట్లో, 35 కోట్లు బ్లాక్లో ఇచ్చాను. అది ఎవరి అకౌంట్? మీనాక్షి దేవి అకౌంట్కి. మీనాక్షి దేవి గారు బెంచ్ చెప్పింది కరెక్ట్. మీ అకౌంట్లోనే వాడు డబ్బు వేశాడు. నేను చాలా చోట్ల ఇన్వెస్ట్ చేశాను, చాలా ఎక్కువగా షేర్స్ ఉన్నాయి. సో అన్ని డీల్స్ నాకు గుర్తులేవే. అది మీకు గుర్తుండకపోవచ్చు, కానీ ఎవరికన్నా ఉండొచ్చుగా. ఎవరైనా హ్యాండిల్ చేస్తే? అన్ని అకౌంట్స్ని గమనించడానికి మేము ఏజెన్సీని పెట్టాం కదా. ఐసి. అలా అయితే
ఈ డీట్ ఏజెంట్ ఎవరు? ఈ ప్రాపర్టీ డీట్ లో మీ పిల్లలు కూడా ఉన్నారు. ఒక్క విషయం మాత్రమే నాకు అర్థం కావట్లేదు. ఈ విషయానికి నా పిల్లల మరణానికి ఏంటి సంబంధం? మీనాక్షి దేవి గారు, మీ ఇద్దరు పిల్లలు పాము కాటుకు చనిపోలేదు. ఎవరో వాళ్ళని హత్య చేశారు. హత్య చేసిన వాడికి ఖచ్చితంగా ఏదో ఓ కారణం ఉండుంటుంది. అందుకే వాళ్ళిద్దరిని చంపేశాడు. హత్య చేయడానికి కారణం ఏముంటుంది? వాడి డీల్కు సంబంధించిన వాడే అయి ఉండాలి. అందువల్లే మీ దగ్గర అడుగుతున్నాం, ఈ డీల్ యొక్క ఏజెంట్ ఎవరు? చాలా ఆపండి. అసలు ఆ పాము మా ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసింది. కానీ మీ సేడి వాళ్ళు ఈ కేసుకి బాగా కథలు చెప్తున్నారు. పామే హత్య చేసిందని ఎందుకు మీరు నమ్మలేకపోతున్నారు? అమ్మా ఊరుకోమ్మా, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇగో చూడండి, నాకు నా ఫ్యామిలీనే చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకో. డబ్బు ఆస్తో కాదు. మా అమ్మ పరిస్థితిని చూసారా? తింటం లేదు, పడుకోవటం లేదు. రోజు దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నారు. ఈవిని కూడా వాళ్ళ కొడుకు దగ్గరికి పంపించాలా? ఆయుష్, ఆయుష్, నీ ఇద్దరి బ్రదర్స్ మరణం ప్రాపర్టీ కోసం ఏమి జరిగినట్లు తెలియట్లేదు. కానీ ఎవరు ఇటువంటి పని చేశారో వాడు నీ ఫ్యామిలీని మొత్తాన్ని లేపేయాలని చూస్తున్నాడు. వాడు నెక్స్ట్ వేటాడేది నిన్ను కూడా అయి ఉండొచ్చు. నిజంగానే నా ప్రాణానికి ప్రమాదమా? అవును, కానీ నువ్వు భయపడద్దు. ఈసారి మేము సెక్యూరిటీగా ఉంటాం. అది ఎటువంటి పావని మేము చూస్తాం. ఇద్దరు బ్రదర్లని నైట్లోనే దాడి చేశారు. అందువల్ల నైట్లో ఏదైనా జరిగే అవకాశం ఉంది. సార్, ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాం. బెడ్ చుట్టూ ఇసుక పోసించాను. ఇప్పుడు మనం చూద్దాం, పాము కాటేస్తుందా వేరే ఎవరైనా సార్, కాటేస్తున్నారా? నైట్రోజన్ కెమెరాస్ ఉన్నాయి. అప్పుడే మొహం చూడగలం. వెరీ గుడ్. సార్, సార్ ఇక్కడ చూడండి, ఏదో అక్కడ కదులుతుంది. అవును, మై గాడ్, అటాక్ అయింది. లెట్స్ గో. సార్, ఇక్కడ ఎవరూ లేరు. ఇక్కడ చూడండి, పాము వెళ్ళిన గుర్తులున్నాయి. మై గాడ్. ఇలా చూడండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నా నాకు అర్థమైంది. కాస్త నేను చెప్పేది మీరు వినండి. బాస్, ఈసారి కూడా అక్కడ పాము లేదు. ఆ చోట్ల మీరు మన్ను వేసి ఉంచారు. వాటికి సంబంధించినట్టు పామ్ రిలేటెడ్గా ఏదీ దొరకలేదు. సరే, ఆ ఫుటేజ్ క్లియర్గా లేదు. అయితే పాముని ఎలా అంటారు? కానీ ఆ స్టాచ్యూలో మనకు విషయం దొరికింది. అది కోబ్రాది. అంతేకాకుండా పాము కరిచినట్టే అనిపిస్తోంది. కాటేసింది పాములాగే ఉంది. విషం కోబ్రాది, పళ్ళు పామువి. మరి అది పాము కాకపోతే ఇంకేమిటి? అది కాదు సోలంకి, కాదు. నాకేమీ తెలియదు మాత్రం నువ్వు చెప్పొద్దు. ఎలాగో మూడో ప్రాణం పోకుండా మనం కాపాడాం. నీ సైడ్ నుంచి మాకు నువ్వు ఏదో ఒక హెల్ప్ చేయాలి కదా. నేను సమాధానం చెప్పలేదా? పని చేయట్లేదా నేను? సార్, అలా చెప్పకండి. మా సైడ్ నుంచి పూర్తి ప్రయత్నం చేస్తున్నాం కదా, దొరికింది చెప్తున్నాం కదా. ఇలా చూడండి, హంతకుడు ఎవరైనా సరే వాడు ముగ్గురు బ్రదర్స్లో ఇద్దరిని ఖచ్చితంగా చంపి పారేశాడు. అలాగే మూడో వాడిని రేపు చంపడానికి వాడు ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. ఈ హంతకుడు మనిషో పాము వేరెవరో. త్వరలోనే ఈ దాగుడు మూతలాటని ముగించాలి. ఎస్ పంకజ్. ఓకే, సరే సార్. పంకజ్ కాల్ చేశాడు. తనకి ఆ ఏజెంట్ అడ్రస్ దొరికింది. తనే ఆ ఫ్యామిలీ ప్రాపర్టీస్ ని డీల్ చేస్తున్నాడు. తన పేరు మదన్. అండ్ ఈ బిల్డర్ డీల్ కూడా తనే చూసుకుంటున్నాడు. మదన్ మొదట్లో కూడా డీల్లో ఏదో తిరకాసు చేశాడు. శిశిలార్యన్కి అతని ఫ్రాడ్ పని గురించి ఏమైనా తెలిసింటుందనుకుంటాను. అతని భాగవతం అంతా బయటపడడానికి ముందు ఇద్దరిని లేపేశాడు. మదన్, దయా, సార్, నువ్వు మదన్ ఇంటికి వెళ్ళు. నిద్దట్లోంచి వాడిని లేపు. వాడి నిద్ర మొత్తం పోగొట్టు. ఎవరయ్యా? అసలు మీ బుర్ర పనిచేస్తుందా లేదా? వస్తున్నా. అర్ధరాత్రి వచ్చి బెల్లు కొడుతున్నావు. అరెస్ట్ చేయాల్సిన టైం వచ్చింది. సిఐడీస్ ఫ్రాడ్ పని చేసావు కదా, పద జైల్లో నిద్రపోదు గాని.
బెంటో అన్ని విషయాలు చెప్పేశాడు. ఎంతో ఏయ్ 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 ఆగు! మదన్, మర్యాదగా తలుపు తెరవు. నువ్వు ఎక్కడికి తప్పించుకుని వెళ్ళలేవు. దయచేసి ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. నేను తప్పు చేయలేదు. శిశిర్ని, ఆర్యన్ని నువ్వే చంపావు. ఏయ్, తలుపు తెరవరా. అయ్యో, నేనెవ్వరిని చంపలేదు. లైట్స్ ఆఫ్ అయిపోయాయి. వాడెందుకు అరిచాడు? సూసైడ్ చేసుకున్నాడేంటి? తప్పుకోండి. మదన్, అరే మదన్, ఏమైంది? ఓ నో, పాముంది ఈ రూమ్లోనే. హేయ్ హేయ్, ఆ? అక్కడ ఇదెవరు? పాము పళ్లతో ఒక మనిషా? వీడే అన్ని హత్యలు చేస్తున్నాడా? సగం మనిషి సగం పాము సార్, కొత్త క్రీచర్. కాదు పంకజ్, వీడు మనిషి. త్వరగా బయటికి వెళ్ళు, వెళ్ళి పట్టుకో. హేయ్, ఇవ్వు. టైట్గా కట్టేశాను. ఈ విషయం నీ హార్ట్ వరకు వెళ్ళదు. సార్, దీనికేంటి అర్థం? మనల్ని ఎవడు గుచ్చి చూశాడో? బాడేనే కాటేసింది అయ్యుండొచ్చు. ఫ్రెడీ, నువ్వు అంబులెన్స్ వెంటనే ఫోన్ చేయి. పక్కన స్విచ్ బోర్డు ఉందేమో చూడు. ఫ్రెడీ, ఏమైంది? సార్, నన్ను కూడా పాము కాటేసింది. ఒక్క నిమిషం కదలకు. ఇలా చూడు, ఊపిరి గట్టిగా పీల్చుకో. అంబులెన్స్ కి ఫోన్ చేసావు కదా? చేసేసాను సార్. హేయ్, ఆగు. హేయ్, 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 ఇదేంటి? పాము ఇప్పుడు రూమ్లోనే ఉంది. మెటల్ ముక్కలా? సోలంకి, మెటల్ పాము గురించి ఏదైనా తెలిసిందా? బాస్, ఇంకొన్ని టెస్టులు తీయాలి. త్వరలోనే నేను మీకు చెప్తాను. ఫ్రెడీ సార్ ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. విషయం తీసేసాం. తర్వాత మదన్ స్టేబుల్గానే ఉన్నాడు, కాకపోతే షాక్లో ఉన్నాడు. నార్మల్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఒక విషయం ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ మదన్ హంతకుడు కాదు. హంతకుడు వేరే ఎవరో, కానీ ఆ మదంతో ఏదైనా సంబంధం ఉంటుంది ప్రాపర్టీ డీలింగ్ విషయంలో. అన్నట్టు పాము తోలు పంకజ్కి దొరికింది కదా? ఆ తోలు పుట్టింది. 10 పాము తోళ్లని ఉపయోగించారు. ఎక్స్రేలో తెలిసింది కదా ఆ పాము పళ్ళు. పూర్వీ, ఆ పన్నుందే, అది పాము పన్ను కాదు, అది మనిషి యొక్క పన్ను. ఏంటి? సరిగానే ముందు మీరేం చెప్పారు? అవును, నేను వేరే విధంగానే చెప్పాను, కానీ ఆ మనిషికి ఏదో ఒక రకమైన వ్యాధి ఉంది. ఈ వ్యాధి పేరు హైప్నోటిక్ యాక్టోథర్మల్ డిస్ప్లేసియా. అదేంటంటే, ఈ జబ్బు వచ్చిన వాడికి పన్ను, ముక్కు, జుట్టు అన్నీ చాలా విచిత్రంగా డెవలప్ అవడం ప్రారంభమవుతాయి. అదేంటంటే వీడికి కూడా అలాగే ఉండింది. అలాంటప్పుడు ఈ కేసుకి పాముకి సంబంధం లేదు. లేదు సార్, ఇది వచ్చి చాలా రేర్ డిసీజ్. ఈ లోకంలో 30 నుంచి 40 వరకే ఉంటారు ఈ రోగం వాళ్ళకి వచ్చుంటుంది. అంతేకాకుండా హాస్పిటల్ నుంచి ఒకరి గురించి తెలిసింది, తను ఈ రోగంలో ఇబ్బంది పడున్నారు. ఆయన అడ్రస్ ఏంటి? వీడే సార్. నిన్న రాత్రి మదరింటి దగ్గర ఏం చేస్తున్నావు? నిన్న రాత్రి ఇక్కడే ఉన్నాను. అవును, ఈ మదన్ ఎవరు?
ఇంతకీ మీరిద్దరు ఎవరు? సిఐడీస్. మదన్ ఎవరా? ఒక్కటిచ్చాననుకో మదన్ అబ్బ గురించి కూడా తెలుస్తుంది. ఒక్క నిమిషం, నిన్న రాత్రి మీరు అమిత్నే చూసారనుకుంటా. వీడు అమిత్ ఎప్పటి నుంచో కనిపించట్లేదు. నిన్న రాత్రి మీరు వీడినే కలిసి ఉండాలి. ఎప్పటి నుంచి మిస్సింగ్? 2 వారాల నుంచి కనిపించట్లేదు. నేను పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చాను. మాకు ఇలాంటి జబ్బు ఉండడం వల్ల ఎవరూ కూడా ఉద్యోగంలోకి చేర్చుకోవట్లేదు. మమ్మల్ని చూస్తేనే భయపడి పారిపోతున్నారు. అందువల్ల మేమిద్దరం కూడా చాలా చాలా కష్టపడుతున్నాం. సరిగ్గా 2 వారాల క్రితం అమిత్ చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చాడు. వచ్చి నాకేం చెప్పాడంటే త్వరలోనే మనం జబ్బు నయం అయిపోతుందన్నాడు. కానీ సార్, ఆ రోజు నుంచే తను కనిపించట్లేదు. అమిత్ వ్యాధిని ఎవరో వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఆ కుటుంబాన్ని భయపెడుతున్నారు. జబ్బును బాగు చేస్తానని తీసుకెళ్ళుండొచ్చు. కరెక్ట్. ఈ ఆట అమిత్తో కలిసి ఆడుతున్నది ఆ డాక్టర్ అయి ఉంటారు. ఆ కుటుంబంలో అందరూ డాక్టర్స్. సొంత హాస్పిటల్ ఉంది, ఎవరైనా చేయొచ్చు. ఆ డాక్టర్ గారు. అలాగా, దట్స్ గ్రేట్. మేము వెంటనే వచ్చేస్తాం. ఏంటి సార్? డాక్టర్ సోలంకి ఫోన్ చేశారు. మొత్తానికి ఆ విషసర్పం దొరికిపోయింది. హలో డాక్టర్, పాము ఎక్కడుంది? చూపించండి. పాముకు భయపడి పంకజ్ లోపలికి రావడం లేదు. తారిక, పాము ఎక్కడా? పామా? ఇక్కడుంది. అరే రే, ఏంటిది ఇది? బాస్, ఇది రోబోటిక్ స్నేక్. మెటల్ ముక్క మనకి దొరికింది కదా, అప్పుడే నాకు బాగా తెలిసిపోయింది హంతకుడే ఇలాంటి మెటల్ని ఉపయోగించి ఉంటాడని. ఇది నేనే చేశాను, రోబోటిక్ స్నేక్. ఈ రోబోటిక్ స్నేక్ కి ఒక కెమెరా ఉంది, లోపల ఒక డివైస్ కూడా ఉంది. అది ఎవరు ఒంట్లోనైనా విషాన్ని కక్కచ్చు. ఇదేంటంటే ఒక చిన్న హోల్ లోపల సాధారణంగా వెళ్ళిపోతుంది. నేనొచ్చి రోబోటిక్ పాము గురించి విన్నాను. దాన్ని ఆపరేషన్ టైంలో డాక్టర్స్ యూస్ చేస్తారు. అంటే ఇవన్నీ హాస్పిటల్లో ఈజీగా దొరుకుతాయి కదా? హంతకుడు వీటితోనే పామును తయారు చేస్తుంటాడు. అవును దయ్యా, కానీ రోబోటిక్ యొక్క ఆము రేంజ్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ టెక్నిక్ నే వాళ్ళు ఉపయోగించారు. ఇందులోంచి ఒకటే తెలుస్తుంది, ఈ మెటల్ స్నేక్ ని ఎవరు హ్యాండిల్ చేశారో. ఖచ్చితంగా ఆఫీస్లో స్విమ్మింగ్ పూల్ పక్కనే ఎక్కడో ఉండుండాలి. అలా అయితే ఇది చాలా దగ్గరి వాళ్ళ పని అయి ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. అరే, సడన్ గా కరెంట్ పోయింది. ఫ్యూజ్ పోయింటుంది. సచిన్ చూసుకొని వెళ్ళి చూస్తా. ఏమైంది? ఈ పాము ఆత్మ నుంచి మా కుటుంబాన్ని రక్షించు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఇక్కడే కదా ఉంది. ఎక్కడికి వెళ్ళింది? ఎవరినైనా అది అటాక్ చేయొచ్చు. మీరంతా కాస్త భయపడకుండా ఇక్కడ ఉండండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను వేరే ఇంట్లో వెయిట్ చేయమన్నాను కదా. సమాధానం చెప్ప అమిత్. నేను అమిత్ కాదు, అఖిల్. అమిత్ నా బ్రదర్. మేము కమల పిల్లలం. ప్రిన్సా? సరిగో చూడు, మేమిక్కడ ఏం చేస్తున్నామో నీ కుటుంబం యొక్క మంచి కోసమే చేస్తున్నాం. మంచి కోసమా? అమాయకుల్ని హత్య చేసి నువ్వు మంచి చేస్తున్నావు ఏంటి? కరెక్టేనా ఆయుష్? మీరా? ఇది మా ప్లానే. పాముని పుట్టలో నుంచి బయటకు తీసుకురావాలి కదా. ఒక విషయం మాత్రం మర్చిపోయావు. అమిత్కి ఒక బ్రదర్ ఉన్న విషయం మర్చిపోయావు. అందుకే మా వల్ల బాగా ఇరుక్కున్నావు. మమ్మల్ని ఇరికించడం అంత తేలికైన విషయం కాదు. మైరా, మీనాక్షి దేవిని బెదిరించచ్చు, కానీ వాళ్ళిద్దరిని సిఐడి నుంచి ఎలా కాపాడతావు?
గ్యాంబ్లింగ్స్కి బానిసైపోయా. ఎన్నో కోట్లు కొద్దీ అప్పులు చేశాను. 2 సంవత్సరాల క్రితం ప్రాపర్టీస్ ఒక పేపర్ మీద ఆర్యన్ అలాగే సుశీల్ అనే దగ్గర సైన్ తీసుకున్నా. ప్రాపర్టీ యొక్క వాల్యూ రైస్ అవ్వగానే ఆ ప్రాపర్టీని అమ్మేద్దామని అన్నయ్య చెప్పాడు. కానీ నేనేమంత పట్టించుకోలా. కానీ ఒకరోజు ఈ ప్రాపర్టీలన్నీ మా అన్నయ్య యొక్క పేరులో లేవని తెలుసుకున్నా. దీని గురించి డీటెయిల్స్గా తనకి తెలియక ముందే నువ్వు నీ 2 బ్రదర్స్ని కూడా హత్య చేశావు. ఈ రోజు నేనేమి చూసినా నాకు అవమానంగా ఉంది. ఇలాంటి అబ్బాయి నాకు పుట్టాడా అని. అమ్మ నేనేం చేశాను? అన్నయ్య గారికి ఇవన్నీ తెలుసుంటే నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేశాడు. నాకు ఆస్తే ఇచ్చేవాడు కాదు. అందువల్ల నేను నా గర్ల్ ఫ్రెండ్ అయినా తన దగ్గర హెల్ప్ అడిగా. అమిత్కున్న వ్యాధి గురించి నేను న్యూస్ పేపర్లో చదివాను. అందువల్ల మా తప్పుని దాచడం కోసం తనని యూజ్ చేసుకున్నాం. ఆయుష్ నా దగ్గర మీనాక్షిదేవి గురించి చెప్పాడు. ఆమెకి మూఢనమ్మకం ఎక్కువట. పాము ఆత్మని చెప్తే ఆమె ఖచ్చితంగా నమ్ముతుంది అన్నాడు. నేనిచ్చిన విషం వల్ల ఆర్యన్ చనిపోయాడు. సుశీల్ చనిపోయినప్పుడు కూడా నేను ఆఫీస్కి వెళ్ళి దాక్కున్నాను. అక్కడి నుంచి నేను పావును పంపించి సుశీల్ని కూడా ఘాటేసేలా చేశాను. అమిత్ తప్పు ఇందులో ఏమీ లేదు. వాడిని మేము కౌన్సిలింగ్కి పంపిస్తాం. వాడు కొత్త జీవితాన్ని జీవిస్తాడు. కానీ మీ ఇద్దరు ఆయుష్ అండ్ మహేరా ఎటువంటి తప్పుడు దారిలో మీరు వెళుతున్నారో అది ఎక్కడికి తీసుకువెళుతుందో తెలుసా? ఊరి మేడకి తీసుకొని వెళుతుంది.